వ్యక్తి డాక్టర్ బాబు జగజీవన్ గారు. అసమానతల కోసం, అసమానతకు వ్యతిరేకంగా పోరాడినటువంటి వ్యక్తి. స్వాగతం, సుస్వాగతం సార్. గౌరవించి కలెక్టర్ గట్టిగా మనం చెప్పడంతో సార్ మనం స్వాగతం పలుకుతాం. ప్లీజ్ వెల్కమ్ సార్. కళాకారులందరూ సార్. సుదీర్ఘకాలం క్యాబినెట్ లో, చట్టసభల్లో రికార్డు సృష్టించిన వ్యక్తిగా ఉన్నారు డాక్టర్ బాబు జగజీవన్ రామ్ గారు. సో అందరూ కమిటీలో మహానుభావులు వారి జ్ఞాపకాలు. ఇప్పుడు వందే మాతర కేకలు స్టార్ట్ చేసిన తర్వాత కేక్ కట్ చేసుకొని సారు ఆనాడు భారతదేశం స్వాతంత్ర్యం కోసం మహాత్మా గాంధీ బాటలో నడుస్తూ బీహార్ జిల్లాలో ఎక్కడో మారుమూల గ్రామంలో జన్మించినప్పటికీ అత్యంత చదువుకొని ఈ దేశానికి స్వాతంత్రం రావాలి, స్వేచ్ఛావాదులు మనందరం పిలిచాలి, ఈ దేశంలో ఉన్న సర్వమతాలు సర్వజనులు అందరూ కూడా సుఖశాంతులతో జీవించాలి అని చెప్పి మరి దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన గొప్ప వ్యక్తుల్లో బాబు జగజీవన్ రామ్ గారు గాంధీ గారి బాటలో నడిచారు. గౌరవ జిల్లా కలెక్టర్ గారికి, గౌరవ ఈటెల చైర్మన్ శ్రీ నాగేశ్వరరావు గారికి, డిడి సోషల్ వెల్ఫేర్ గారికి, మరియు ఈ బాబు జగజీవన్ రామ్ జయంతి ఉత్సవాలకు అధ్యక్షత వహిస్తున్న కన్వీనర్లకు, అధ్యక్షులకు, సెక్రటరీ గారికి పేరు పేరున ఒక్కొక్కరికి వినయపూర్వక నమస్కారాలు. పాత్రికేయ మిత్రులకు కూడా నమస్కారం. విద్యార్థులకు అభినందనలు. ఇందాక మన చైర్మన్ గారు భారతదేశంలో నాలుగవ ఉప ప్రధానిగా చేసి 29వ సంవత్సరంలోనే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఎమ్మెల్సీగా ఎంపిక గావించబడి దాదాపు 1929లో ఎమ్మెల్సీగా 1935లో ఎమ్మెల్సీగా ఎన్నికైనాడు. ఆ తర్వాత 37లో ప్రత్యక్ష రాజకీయంలో బీహార్ అసెంబ్లీకి ఎన్నిక గావించబడ్డాడు. 1940 ఉద్యమంతో ముడిపడి ఉన్న అంశం ఇది కుల వ్యవస్థ పట్ల తిరుగుబాటు అనేది. అప్పుడు మిడిల్ స్కూల్లో చదువుతున్నప్పుడు బాబు జగజీవన్ రామ్ గారు ఈ దళితుల పట్ల జరుగుతున్న అన్యాయాలకు, ముఖ్యంగా 1934 సంవత్సరంలో బెంగాల్ బీహార్ ప్రాంతంలో, నేపాల్ ప్రాంతంలో వచ్చిన భూకంపం ఏదైతే వచ్చిందో అప్పుడు చైర్పర్సన్ గారికి, గౌరవనీయ జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారికి, గౌరవనీయ కన్వీనర్ దాస్ నారాయణ గారికి, వివిధ సంఘాల నుంచి వచ్చిన పెద్దలందరికీ, డిప్యూటీ డైరెక్టర్ గారికి, కాసుల సత్యనారాయణ గారికి, ఉత్సాహ కమిటీ లీడర్లందరికీ, సభ్యులందరికీ, సభలో ఉన్న సంఘం పెద్దలందరికీ, మా పిల్లలందరికీ, రెస్పెక్టులందరికీ నమస్కారం. పిల్లలని చాలా మంది మీరు ఉన్నారు కాబట్టి ఒక 2 నిమిషాలు మీకోసమరా, ఒక 2 నిమిషాలు సైలెంట్గా వినండి. మీకోసమే ఈ అంశాలు చెప్పడం జరుగుతుంది. మొట్టమొదటి గమనించండి, ఇటువంటి రోజులు చాలా రకాలుగా మనం పండుగలు పెట్టుకుంటాం, పెద్దల్ని ఆదరిస్తాం, జయంతి. ఇది ప్రోగ్రాం పెట్టుకోవడం ఒక్కటే కాదు, వాళ్ళ జీవితంలో ఉన్న ఒక సందేశాన్ని మనం అందుకోవడానికి. ఎవరు కానీ ఇప్పుడు మీకు వయసు తక్కువ ఉంది, నేనే టాప్, నేనే ముందుకెళ్తాను, నాలాంటి వాడు ఇంకోటి ఈ ప్రపంచంలో జన్మించలేదని మీరు అనుకుంటారు. కానీ మీరు ఈరోజు ఈ అవకాశాన్ని అందుకుంటుంటే మీ వెనకాల తరతరాలుగా పెద్దలు శ్రమలు పడ్డారు కాబట్టి మీరు ఇక్కడ కూర్చున్నారు, విద్యను పొందుతున్నారు, స్వాతంత్రాన్ని అనుభవిస్తున్నారు. 80 సంవత్సరాల క్రితం మనల్ని చిన్న చూపు చూసేవారు మన పైన రాజ్యం నడిపించారు. మీరు స్వయం పరిపాలన చేసుకోలేరు, మీకు విద్య అవసరం లేదు, మన సమాజంలో ఉన్న
భిన్న భిన్న అభిప్రాయాలను తేడాగా భావిస్తూ విభజించడానికి అనేక ప్రయత్నాలు చేశారు. 200 సంవత్సరాల పైన వాళ్ళ రాజ్యం నడిచింది. ఇటువంటి పెద్దలు నిలబడి ఆలోచించారు, అసలు మనసులో ఊహించారు, రోడ్డు పైన నిలబడి జడ్జిగా ఏం చేశారు, బద్దలు కొట్టారు. బద్దలు కొట్టి లేదు ఉంటే అందరు సమానంగా ఉంటాం, లేకపోతే ఎవరికి అవసరం లేదనుకుంటే తన తోడుకున్న స్టూడెంట్స్ కూడా సహకరించారు. అంటే చెప్పదలుచుకుంది ఏంటి, ప్రతిసారి మనం అన్యాయం చూసినప్పుడు ఎదుర్కొనే బలం ఉండాలి, తట్టుకునే అవసరం లేదు. అన్యాయం మనకు కనిపించినప్పుడు దాన్ని వదలగొట్టి ముందుకెళ్ళే బాధ్యత అనేది కర్తవ్యం ఉంటుంది. కానీ చేయాలనుకుంటే ఎలా చేయాలని అప్పుడు ఉండొచ్చు. ప్రతిసారి హింస అవసరమా, తుపాకీ అవసరమా, లేకపోతే చదువుతో కూడా ముందెళ్ళొచ్చా? మన అభిప్రాయంలో మన దేశంలో మనం మళ్ళీ చూసుకుంటాం. చదువుని పట్టుకొని మంచి ఉద్యోగాన్ని తెచ్చుకుంటూ ఆర్థికంగా ఎదుగుతూ 100 మందిని ఆదుకుంటూ ఇవన్నీ చేస్తూ కూడా మనం అన్యాయాన్ని బదులుపడవచ్చు. ఇదే మన దేశం మనకు నేర్పించింది. శాంతి భద్రతలో కూడా అన్యాయాన్ని మనం ఎదుర్కోవచ్చు, హింస అనేది అవసరం లేదు. రెండోది, ఇదంతా చేసి చాలా వరకు మన సమాజంలో గమనిస్తున్నాం. బయట మాట్లాడేది ఒకటి, ఇంట్లో చేసేది ఒకటి. బయటేమో మహిళా శక్తి అంటాం, ఇంట్లో కూతురికి పూర్తిగా విద్యకు అవకాశం ఇవ్వం. బయటేమో అందరు చదువుకోవాలి అంటాం, ఇంట్లో ఏమో మన ఇంట్లో పనిచేసే అమ్మాయి వాళ్ళ కూతురు ఉంటుంది, ఈ చదువు అవసరం లేదంటాం. రావాలి పిల్లలకు చిన్న పిల్లలు కనిపిస్తారు పనిచేస్తూ, ఏమనుకోము మన ఫుడ్ తీసుకొని వీడి దగ్గర వచ్చేస్తాం. ఇటువంటి సమాజంలో బయట చెప్పింది ఇంట్లో పాటిస్తారు అనేది సొంత కూతుర్ని సొంత పిల్లల్ని చెదిరిస్తూ ముందుకు తీసుకొచ్చిన మనల్ని కూడా తను. ఆ సమయంలో అమ్మాయికి అసలు చదువు ఎందుకు అనుకున్నప్పుడు కూడా సొంత కూతుర్ని చదివిస్తూ యూపీఎస్సీ పరీక్ష తీస్తూ ఇండియన్ ఫారెన్ సర్వీస్ లో జాబ్ తెచ్చుకుంటే మన కంట్రీకి స్పీకర్ లాగా ఉంటారు మీరా కుమార్ గారు కూతురు చెప్పారు. అంటే బయట చెప్పింది ఇంట్లో చేస్తాను, నా కుటుంబాన్ని కూడా నేను ముందుకు తీసుకెళ్తానని చక్కటి ఆలోచన. మూడో అంశం ఆర్థిక అంశం. చాలా వరకు ఒక అధికారి కార్యక్రమాలు రావడానికి అదృష్టం ఉంటుంది. మనసు ఉన్నది అందరి ముందు పెట్టడం జరుగుతుంది. ఇటువంటి మహనీయులు వచ్చినప్పుడు, ఇటువంటి లీడర్లు వచ్చినప్పుడు వీళ్ళందరి లీడర్లు సమాజం కోసం పనిచేసిన వాళ్ళు. అవును, సమాజంలో వెనుకబడిన తరాల కోసం ఎక్కువ శ్రమ చేశారు కాబట్టి ఇది ఒక ఎస్సీ లీడర్, బీసీ లీడర్, మైనారిటీ లీడర్ అనేది మనం అంటాం. కానీ వాళ్ళు పనిచేసింది దేశం కోసం, వాళ్ళకి పనిచేసింది పూర్తి సమాజం కోసం. ఇప్పుడు జేసీ గారు గమనించారు, 1971లో పెద్ద యుద్ధం జరిగింది. అప్పుడున్న పాకిస్తాన్ దేశంతో యుద్ధం జరిగి బంగ్లాదేశ్ రాష్ట్రాన్ని తెచ్చారు. అప్పుడు మన డిఫెన్స్ మినిస్టర్ లా కూడా జగజీవన్ రామ్ గారే ఉన్నారు. ఆ యుద్ధం మనం గెలిచామంటే కనసంగా దాని వెనకాల చాలా ఉంది. దీనికన్నా పెద్ద ఉద్యమం గ్రీన్ రెవల్యూషన్ అనేది ఈ రోజు పిల్లలందరూ ఉన్నారు కాబట్టి, ఒకప్పుడు భారతదేశంలో సరిపోయినంత ఆహారం దొరకాలంటే కూడా మనకు దొరికేది కాదు. షిప్లో అమెరికా నుంచి పంపించేవాడు, తీసుకోండి మీరు పండించుకోలేకపోతున్నారు, మా దగ్గర ఉన్న ఎక్స్ట్రా పెట్టుకోండి అని. షిప్లు వస్తే మనకి ఆహారం, లేకపోతే పండించుకోవడానికి కూడా ఆహారం లేదు. అటువంటి సమయంలో గ్రీన్ రెవల్యూషన్ ఒక కార్యక్రమం పెట్టుకుంటూ మన దేశాల్లో మనం ఆహార భద్రత లేకపోతే ఇక్కడ వేరే భద్రత ఎలా తెచ్చుకుంటామనే ఆలోచన పెట్టిన మహనీయుడు తను. తన ఆధ్వర్యంలోనే తన యూనియన్ అగ్రికల్చర్ మినిస్టర్ ఉన్నప్పుడు గ్రీన్ రెవల్యూషన్ అనేది నడిచింది. ఈ రోజు మన అందరికీ ఆహారం అనే బాధ ఇంట్లో లేకపోతే, అందరికీ సన్నతో ఇంట్లో అందుకుంటే ఇటువంటి మహనీయులు పనిచేశారు కాబట్టి తన ఆధ్వర్యంలో ఆ రెవల్యూషన్ మార్చింది కాబట్టి మనకు అందుతుంది. ఈ 2 అంశాలు ఎందుకు చెప్తున్నాను? ముఖ్యంగా యుద్ధం కలిసారు, అగ్రికల్చర్ మినిస్టర్ లాగా అందరికి ఆహారం అందించారు. అనేక కార్యక్రమాలు 32 సంవత్సరాలు క్యాబినెట్ మినిస్టర్ గా యూనియన్లో ఉంటూ ఏకైక మంత్రిగా అందరికి అందించారు. ఈ అంశం ఎందుకు అంటున్నాను? మొదటిగా ఏమన్నా అందరి కోసం ఆలోచించారు. వెనుకబడిన వాళ్ళకి ఖచ్చితంగా ఒక దేశంలో ఉన్న ఆస్తి పైన ఫస్ట్ రైట్ ఉంటుంది. ఎందుకంటే అందరికీ సమానంగా తీసుకొని రావడానికి యంత్రాలు ఉంటాయి, యంత్రాంగం ఉంటుంది. ప్రజాస్వామ్యంలో అందరూ సమానతతో ఉండలేకపోతే ప్రజాస్వామ్యానికి విలువ ఉండదు. ఎక్కువ సంవత్సరాల నుంచి, దశాబ్దాలుగా, వేల సంవత్సరాల నుంచి వెనుకబడిన వాళ్ళకి ఫస్ట్ రైట్ ఉంటుంది గవర్నమెంట్ నుంచి సేవలు తీసుకోవడానికి. ఎందుకు వెనుకబడ్డారు? సమానతకి కావాలి. తీసుకొని రావడానికి మనం అందరూ శ్రమ పడుతున్నాం. ప్రత్యేకంగా ఇటువంటి డిపార్ట్మెంట్లు, ఇటువంటి జిల్లాధికారులు ఉండడం, మా జిల్లాలో కూడా మా అదృష్టం ఇటువంటి చక్కటి
సంఘం లీడర్లు కూడా అందరి గురించి ఆలోచించి అందరి ముందుకు తీసుకొని రావడానికి వాళ్ళ పాత్ర కూడా చాలా ఉంది. అందరినీ నేను అభినందిస్తున్నాను. ఎస్, నిజంగా మన ఇండియా ఒక గొప్ప ఇండియా అవ్వాలంటే, నిజంగా ప్రజాస్వామ్యాన్ని మనం నిలబెట్టాలంటే, నిజంగా అభివృద్ధి చెందిన దేశంలో మనం పేరు పొందాలంటే ప్రతి ఒక్కరికి అభివృద్ధి సమానంగా అందే వరకు అది నిజమైన అభివృద్ధి కాదు. ఈ మాటలు మనం మనసులో పెట్టుకుంటామనే నమ్మకం పూర్తిగా ఉంది. మరొకసారి మా స్టూడెంట్ అందరూ ఉన్నారు. ఒక మాట చెప్తుంది జేసీ గారైనా సిపి గారైనా ఇతర అధికారులు చెప్తుంది మీరు గమనించారు. మీరు వ్యక్తిగతంగా ఎదిగితే దానికి ఉపయోగం లేదు. మీరు ఎదిగేటప్పుడు 10 మందిని తీసుకొని ఎదిగిన తర్వాత 100 మందికి సహాయం అందించగలిగితే అప్పుడే మీ జీవితానికి ఒక ఉద్దేశం అనేది మీరు పూర్తిగా దాన్ని ఉపయోగించుకోగలిగే. ఖచ్చితంగా మీరు అందరూ చేస్తారనే నమ్మకం ఉంది. మరొకసారి ఇంత ఘనంగా ఆదరించిన వేదిక పైన ఉన్న పెద్దలందరికీ, సభలో ఉన్న పెద్దలందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ అందరికీ జయంతి శుభాకాంక్షలు తెలుపుతూ థ్యాంక్ యూ.